హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. మరి ఇవాళ ఒక మంచి కథ చెప్తాను. ఇది ధ్రువుడి కథ. ఇప్పటికీ ఆకాశంలో ధ్రువమండలంగా ఆయన మారి ఉన్నాడనమాట. ఇది ఎప్పటి కథ? సృష్టి మొదటిలోని కథ. మీకు తెలుసా త్రిమూర్తులని ఎవరిని అంటారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని అంటారు. వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడు, కైలాసంలో శివుడు ఉంటాడు. వీళ్ళ ముగ్గురు యొక్క పనులేంటి? బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి పరిపాలన చేస్తాడు, అలాగే శివుడు లయం చేస్తాడు అన్నమాట. లయం చేయటం అంటే లాస్ట్లో సృష్టిని మాత్రాన్ని తనలో కలుపుకుంటాడు. మరి బ్రహ్మదేవుడి పని ఏంటి? సృష్టి చేయటం కదా. అందుకని ఆయన ఏం చేశాడు? మొదట్లో ఈ సృష్టి అంటే ఏంటి? మనమందరం మాట, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, ఇవన్నీ మనకి కనిపిస్తున్న ప్రపంచం మొత్తం సృష్టి. ఈ సృష్టిని చేయటానికి మానవ సంతతిని అంటే మనుష్యుల జాతిని పెంచటానికి ఆయన ఏం చేశారంటే మొదట ఒక స్త్రీని అంటే ఒక అమ్మాయిని, ఒక పురుషుడిని అంటే ఒక అబ్బాయిని సృష్టించాడు. వాళ్ళెవరు? వాళ్ళ పేర్లు, ఆ పురుషుడి పేరు అంటే మగవాడి పేరు స్వయంభూమనువు. ఇంకొక అమ్మాయిని సృష్టించాడు కదా, ఒక స్త్రీని, ఆ స్త్రీ పేరు శతరూప అంట. వాళ్ళిద్దరినీ సృష్టించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీరు సంతానాన్ని కనండి, సృష్టించేయండి అని చెప్పారన్నమాట. అలా వాళ్ళిద్దరికీ వివాహం చేసిన తర్వాత వాళ్ళకి 3 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు పుట్టారంట. ఆ పుట్టినటువంటి ఆ కుమారుల్లో ఒకతని పేరు ఉత్తానపాదుడు. అంతవరకు మీకు అర్థమైంది కదా. అయితే ఇక్కడి నుంచే కథ స్టార్ట్ అవుతుంది. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు. ఒక భార్య అంటే పెద్ద భార్య పేరు సునీతి, ఆమెకి ఒక కొడుకున్నాడు, అతనే ధ్రువుడు. రెండవ భార్య సురుచి ఉంది, ఆమె కొడుకు పేరు ఉత్తముడు. అయితే ఈ 2 భార్యల ఎడల ఆయన ఒక రకంగా చూడమాట, పక్షపాతం. అంటే రెండవ భార్య అయినటువంటి సురుచి చాలా అందంగా, ఆకర్షణంగా, లౌక్యంగా ఉంటుంది. అతనికి ఆమె అంటే బాగా ఇష్టం. అందుకని ఎక్కువగా సురుచితోనే ఉండేవాడు, సునీతిని పట్టించుకునేవాడు కాడు. అంతే మొదటి భార్యని పట్టించుకోడు కాబట్టి ఆమె కొడుకును కూడా ఆయన అంతగా పట్టించుకునేవాడు కాదన్నమాట. ఒకసారి ఆ ఉత్తానపాదుడు అంటే ఆ రాజుగారు అన్నమాట, ఆయన ఒక తన అంతఃపురంలో తన సింహాసనం అంటే అంతఃపురంలో తన యొక్క కుర్చీ మీద కూర్చొని ఉంటే ఆసనం మీద చిన్న కొడుకు, సురుచి కొడుకు అయినటువంటి ఉత్తముడు వచ్చి నానా నానా అని చెప్పి చిన్నపిల్లలు గారాబంగా ఒళ్ళు ఎక్కి కూర్చుంటారు కదా, అలా ఎక్కి కూర్చున్నాడంట. అప్పుడు అక్కడ ఎవరున్నారు? సురుచి ఉంది. అయితే ఆమె కొడుకుని ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు మాటలు వింటూ ముద్దు చేస్తుంటే పాపం మొదటి భార్య కొడుకు ధ్రువుడు ఉన్నాడు కదా, మరి అతనికి అప్పుడెన్నేళ్ళు? 5 ఏళ్లే, చిన్న పిల్లోడు. అయితే ఆ 5 ఏళ్ల పిల్లవాడు మరి అతనికి కూడా ఉంటుంది కదా, ఇంకా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు నన్ను కూడా కూర్చోపెట్టుకోండి మీ ఒళ్ళో, నేను కూడా కూర్చుంటానన్నాడంట. అనేసరికి ఆ రాజుగారి దగ్గరికి తీసుకోకపోగా ఏం మాట్లాడలేదంట. అంటే పక్కన ఆ సురుచి అనే రెండో భార్య ఉంది కదా, ఆమె కొడుకుని కూర్చోపెట్టుకున్నప్పుడు ఇతను వచ్చి కూర్చోమంటే కూర్చోబెట్టుకుంటే కూడా ఆమె కోపం వస్తున్నామని మేలకుండా చూస్తున్నాడంట. రాజుగారు కూర్చోబెట్టుకోవాలా. పాపం ధ్రువుడికి బాధ వేసింది. ఇలా దిగులుగా మొహం పెట్టుకొని కూర్చుంటే పైగా ఆ సురుచి అందట రెండో భార్య, ఏంటి నా కొడుకుతో పాటు నువ్వు కూడా ఆయన ఒళ్ళో కూర్చోవాలనుకుంటున్నావా? మరి అలా అనుకున్నప్పుడు నువ్వు కూడా నా కడుపును పుట్టాల్సింది, వేరే వాళ్ళ కడుపును పుడితే ఆ అర్హత నీకెందుకు వస్తుంది అందట. అనేసరికి ఆ చిన్న బాబుకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం కాకుండా బిక్కమొహం ఏడుస్తూ బిక్కమొహం వేసుకొని నుంచుంటే మళ్ళీ అందంట, సరే నీకోటి చెప్తున్నాను, నువ్వు నా కడుపును పుట్టాలనుకో ఎంత తపస్సు చేయాలో తెలుసా? పోయి నారాయణుడికి తపస్సు చేసి మళ్ళీ నా కడుపును పుట్టు, అప్పుడు మీ నాన్నగారులో కూర్చున్న అర్హత వస్తుంది అని వ్యంగ్యంగా కోపంగా అందంట. అంత చిన్న పిల్లవాడికి ఏమర్థం అవుతుంది? అది ఆమె ఎవరిని? అతని తల్లిని కూడా తిడుతుందన్నమాట ఇండైరెక్ట్గా. అయితే అబ్బాయికి ఇవన్నీ ఏమీ తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? 5 ఏళ్ల బాబుకి.
నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు, తమ్ముడిని కూర్చోబెట్టుకున్నాడు, పిన్ని నన్ను వద్దంటుంది, ఏంటంటో చెబుతుంది. ఆ కూడా అబ్బాయికి ఏమి ఎక్కల ఎవరికి. ఇంకా ఏడుస్తూ పరిగెత్తాడు వాళ్ళమ్మ దగ్గరికి. వాళ్ళమ్మ ఇంకొక గదిలో ఉంటే వెళ్ళేసరికి వాళ్ళమ్మ ఎవరని చెప్పాను, సునీతి. ఆమె బాబుని దగ్గరికి తీసుకొని ధ్రువుడిని, ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు, ఏమైంది అంటే, ఇవన్నీ చెప్పడం రాదు కదా. కానీ ఏం చెప్పాడు, చిన్నపిల్లలు ఏం చెప్తారు, కంప్లైంట్, అమ్మ నాన్నగారు తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, నన్ను కూడా కూర్చోబెట్టుకోమంటే కూర్చోబెట్టుకోలేదు, పిన్నేమో నా కడుపును పుట్టలేదు కాబట్టి కూర్చోవద్దు అంటుంది అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడంట. అంతలోకి పూర్తిగా అతనికి చెప్పడం కూడా చేతకాలేదు. అక్కడ ఉండేటటువంటి పరిచారకులు ఉంటారు కదా, అంటే సర్వెంట్స్, వాళ్ళు విన్నారు, చూశారు. అది చూసినటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఇలా జరిగింది, ఆ సురుచి అమ్మగారు ఇలా అన్నారు మీ అబ్బాయిని, అందుకని బాబు ఏడుస్తున్నాడంటే ఆమె చాలా బాధపడిందంట. బాధపడి ధ్రువుడిని దగ్గరికి తీసుకొని, ఏం చేస్తావు నాయన, మీ పిన్ని మీద నీకెందుకు కోపం, బాధపడబాక, ఆమె చెప్పింది నిజమే కదా, నువ్వు అంత అదృష్టం చేసుకోలేదేమో, ఎన్ని జన్మల పాపమో, మీ నాన్నగారు ఒళ్ళో కూర్చున్న అర్హత నీకు లేదు, ఎందుకంటే నాయన నిజమే ఆమె చెప్పినట్టు, నాలాంటి దాని కడుపును పుట్టావు, మీ నాన్నగారికి నా మీదే ప్రేమ లేదు, అందుకే నిన్ను కూడా దగ్గరికి తీసుకోలేదని చెప్పేసి బాధపడి, అయినా కూడా మీ పిన్ని చెప్పింది కరెక్టే అంటే మీ పిన్ని చెప్పింది నిజమే, నువ్వు అదే పని చెయ్యి, వెళ్ళు నారాయణుడి కోసం తపస్సు చేసి నీకు కావలసిన వరం కోరుకో అని చెప్పిందన్నమాట. అంత చిన్న పిల్లవాడిని ఆమె ఎందుకు అలా చెప్పింది, మరి ఏం చేస్తుంది? ఆ తండ్రికి బిడ్డ మీద ఇష్టం ఉన్నా ఆ రెండవ భార్య మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల ఆమె చెప్పిన మాట వింటాడనమాట. ఆమె వద్దంటే చెయ్యడు ఆ పని, ఆమె కోపం తెప్పించే పని చేయటం ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి అతను అలా ఉన్నాడనమాట. అంటే బిడ్డని దగ్గరికి తీసుకోలేకపోయాడు. అది నిజమే కదా నాయన, వెళ్ళి తపస్సు చేసుకొని పాపం ఆమె గుండె రాయి చేసుకొని బిడ్డని పంపించింది. ఇంకా ధ్రువుడు ఎంత కోపంగా ఉన్నాడంటే అతనికి అసలు ఇంకో ఆలోచన లేదు. ఒక పక్కన బాధ, ఇంకో పక్కన అవమానం. అంటే ఇవన్నీ పిల్లలకి తెలియపోయినా అడిగింది ఇవ్వకపోతే ఒక రకమైన కోపం వస్తుంది కదా. ఆ కోపంతో ఇంతకంటే పెద్ద పదవి కావాలి నాకు, మా నాన్న ఒళ్ళో కూర్చోటం గొప్ప అని అంది పిన్ని, అందుకు అర్హత కావాలంది, ఆమె కడుపులో పుట్టాలంది, నారాయణ తపస్సు చేస్తే కానీ నా కడుపును పుట్టవంది, అందుకని చెప్పేసి నేను ఇదేమిటి ఇంతకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళాలి, అందుకని చెప్పేసి నారాయణ కోసం తపస్సు చేయాలి, అమ్మ వెళ్ళిపోమంది కదా అని చెప్పేసి అసలు రైని వెళ్ళిపోతున్నాడంట బయటికి. పాపం వాళ్ళమ్మ కూడా ఆపలా, కాస్త ఏదన్నా పెట్టడము, తినిపో నాయన అంటమో ఏమీ చేయలేదంట. వెళ్ళి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోపోయిందంట. ఆమెకు కూడా మనసు బాధతో, ఇక్కడ ఎలాగూ తనకి విలువ లేదు, ఆ అబ్బాయికి విలువ లేదు, ఇంత అవమానం పొందాడు అని చెప్పి ఏదైతే అదైంది భగవంతుడే చూసుకుంటాడని వెళ్ళమన్నమాట. వెళ్ళమనేసరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా చిన్న పిల్లోడు ఏడుస్తూ బుగ్గలన్నీ కందిపోయి కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఇంకో ధ్యాస లేదు, నేను వెళ్ళిపోవాలి, ఏదో తెలియదు కదా అసలు అబ్బాయికి నారాయణ అంటే ఎవరు, విష్ణుమూర్తి ఎవరు, ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవాలి, తపస్సు అంటే ఏంటి, అసలు ఒక మంత్రం వచ్చా ఏమీ రాదు. 5 ఏళ్ల పిల్లోడు, ఇంకా విద్యాభ్యాసం కూడా అయిందో లేదో కూడా తెలియదు అసలు. అంటే అంత స్తోత్రాలు స్తుతులు రావు ఆ బాబుకి. ఇప్పుడే ముద్దు మాటలు వచ్చి చక్కగా ఇంట్లోనే ఆడుకుంటున్న పిల్లవాడు. ఆ బాధతో వెళ్ళిపోతూ ఉంటే నారదుడు వచ్చాడంట. నారదుడు ఎవరు, దేవముని అంటారు ఆయన. అంటే దేవలోకంలో ఆయన కూడా బ్రహ్మదేవుడు మానసపుత్రుడు. ఆయన 3 లోకాలు తిరుగుతూ ఉంటాడనమాట. ఆయనకి చేతిలో ఒక మహతి అనే వేణు ఉంటుంది, అది వాయించుకుంటూ ఆయన విష్ణు భక్తుడు, నారాయణ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట. అతను వచ్చాడు. ఆ రోజుల్లో ఏంటంటే సృష్టి మొదటి కాలం కదా, అందుకని దేవతలు, మానవులు, రాక్షసులు అందరూ కలిసిమెలిసి అంటే ఒకళ్ళ లోకాలకి ఒకళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ లోకాలకు మధ్యలో బార్డర్ అంటే వెళ్ళకూడదు, రాకూడదు. ఇప్పుడు మనకెవరు కనపడరు కదా, దేవతలు కనపడరు, రాక్షసులు కనపడరు, వాళ్ళ లోకాల్లో ఉన్నారు. ఆ రోజుల్లో అలా కాదన్నమాట. అది సృష్టి మొదటి కాలం కాబట్టి అందరికీ కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్య యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. దేవతలకి రాక్షసులకి, మానవులకి రాక్షసులకి, అట్లా యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఒకళ్ళ లోకాలకు ఒకళ్ళ ఆక్రమించుకోవటానికి చేస్తూ ఉంటారన్నమాట.
అలా జరుగుతూ జరుగుతూ ఉన్న టైంలో నారదుడు వచ్చేసి గట్టిగా పట్టుకొని ధ్రువుడిని, ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అంత ఫోర్స్గా, అదే అంటే అంత వేగంగా పరిగెత్తుతున్నావు అంటే, నాకు తెలీదు, నాకు పెద్ద పదవి కావాలి, మా అమ్మ వెళ్ళిపోమంది, నేను వెళ్ళి నారాయణకి తపస్సు చేయాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట నారదుడు చేయకూడదు వదిలించుకొని. అప్పుడు నారదుడికి నవ్వు వచ్చి, నారాయణ అంటే తెలుసా అంటే, ఏమో నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది అన్నాడంట. మరి ఏమన్నా మంత్రం తెలుసా అంటే, నాకు తెలియదు అన్నాడంట. మరి ఎక్కడికి పోతావు ఏంటని ఆపి అతని శిరస్సు మీద తలపెట్టి నిమిరి, ఎంత చిన్నపిల్లవాడు, ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆయన సాక్షాత్కారం దొరకదు, ఆయన అనుగ్రహం లభించదు, అలాంటి నారాయణుడిని నేను చూడాలి చూడాలి అని చెప్పేసి తపనతో బయలుదేరుతున్న ఈ బాబుకి నేను ఏదైనా సహాయం చేయగలను అని చెప్పేసి వాళ్ళకి ఇదివే దృష్టి ఉంటుంది అన్నమాట. అందుకని ఒకసారి చూశారు, చూసి ఈ అబ్బాయి వల్ల చాలా లోకాలకి ప్రయోజనం జరగబోతుంది, కారణ జన్ముడు అని చెప్పి ఏం చేశాడంటే అతనికి నారాయణ మంత్రాన్ని బోధించి, ద్వాదశాక్షరం అంటారు దాన్ని, అది బోధించి చిన్న మంత్రం ఆ ఒక్క లైన్ చెప్పి ఆ మంత్రాన్ని, సరే నువ్వైతే యమునా నది దగ్గరికి వెళ్ళి ఆ యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసుకొని నీకు నచ్చిన ఒక ఆసనం వేసుకొని కూర్చో, అక్కడ మధువనం ఒకటి ఉంది, ఆ మధువనంలో చేస్తే తపస్సు తొందరగా ఫలిస్తుంది, నారాయణకి ఇష్టమైన ప్లేస్ అది, ఆయన ప్రత్యక్షం అవుతాడని చెప్పి, పాపం అబ్బాయికి ఏం తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి చెప్పాడనమాట. ఏదన్నా ఆ చెట్టుకి బెరళ్ళు ఉంటాయి, ఆ బెరడు తీసుకొని ఒక విస్తరలాగా వేసుకొని దాని మీద 4 పువ్వులు పళ్ళు ఏవో అడవిలో దొరికినాయి, 4 తులసి దళాలు, ఆయనకి ఇష్టం, విష్ణుమూర్తికి తులసి ఇష్టం, తులసి దళాలు అవి పెట్టి నేను చెప్పిన ఈ మంత్రం చదువుకుంటూ ఉండి ఏదో ఒక ఆసనం వేసి, నీకు బాగా ఆకలేసినప్పుడు అక్కడ దొరికే ఏదో కాయలో అయ్యో తిను, అట్లా కొంతకాలం తిను, తర్వాత కొంతకాలం తర్వాత ఆహారం అని అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. ముందు పళ్ళు ఫలాలు కందమూలాలని ఉంటాయి అక్కడ, అవి తిను, తర్వాత అవి మానేసి గడ్డి ఆకులు అలములు తిను, ఆ తర్వాత నీరు తాగు, ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అలా అలా తగ్గించుకుంటూ వాయుభక్షణ చేయి, తర్వాత అది కూడా వదిలేసి నువ్వు నీ అంతర్ముఖంలో నారాయణ్ణి అంటే నీ మనస్సులో ఆ విష్ణుమూర్తిని స్మరించుకుంటుండని ఆయన రూపురేఖలు చెప్పి, ఆయన నీలవర్ణంలో ఉంటాడు, శంఖ చక్ర గదాల్ని ధరించుంటాడు, అభయహస్తంతో ఉంటాడు అని చెప్పి ఆయన లక్షణాలు, విష్ణుమూర్తి ఎట్లా ఉంటాడు, మీరు కూడా మీ పేరెంట్స్ని అడిగి మీ ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, విష్ణుమూర్తి ఎలా ఉంటాడో చూడండి, నుంచున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని మనసులో ఊహించుకో అని చెప్పి చెప్పాడంట. ఈ విధి విధానాలు అంటే ఎలా చేయాలి తపస్సు చెప్పి పంపించాడు కదా, ఇంకా బాబు వెళ్ళిపోయాడు ధ్రువుడు. వెళ్ళిపోయి పట్టుదలగా నారదుడు చెప్పినట్టే కొన్ని రోజులేమో ఏదో దొరికిన పండు తిన్నాడు, తర్వాత అది మానేశాడు, తర్వాత అట్లా ఒక్కోటి వదిలేస్తూ కొంతకాలం గడ్డి తిన్నాడు, కొంతకాలం అది కూడా మానేశాడు, తర్వాత వాయుభక్షణ అంటే గాలినే ఆహారంగా తీసుకోవటం, అంటే మీకు తెలియదులే పిల్లలు కదా, అది ఒక టెక్నిక్ మాట, ప్రాణాయామం అని ఉంటుంది, దాని ద్వారా గాలిని పీల్చుకొని లోపల ఆపేసి మళ్ళీ ఎంత కాలానికి ఆపాలి అంతకాలం ఆపి, దాన్ని కుంభకం అంటారు. పూరకం అంటే లోపలికి తీసుకోవటం, కుంభకం అంటే ఆపటం, రేచుకుంటూ వదలటం. ఈ వర్డ్స్ అన్ని మీకు అర్థం కాకపోయినా శ్వాస, మన గాలిని పీల్చుకుంటాం వదులుతాం కదా, దాన్ని లోపల బంధించేసి ఆ గాలినే ఆహారంగా తీసుకొని కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడూ వదిలిపెడతాడు, మళ్ళీ గుండెల నిండా తీసుకుంటాడు, అట్లా చేశాడు. అంత చిన్న పిల్లవాడు నారదుడి మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాడనమాట. ఎంత చేశాడు, సింపుల్ ఒక 5 నెలలు చేశాడంట తపస్సు. అసలు 5 నెలలు తపస్సు చేస్తేనే దేవుడు ప్రత్యక్షమైన వాళ్ళు ఇంతవరకు అప్పటి మొదటి నుంచి లేరు మాట, అంత తక్కువ టైంలో భగవంతుడికి తపస్సు చేస్తే మెప్పించినవాడు. కానీ అంత పసిపిల్లవాడు అంత కష్టంగా తల్లిని వదిలిపెట్టి పాలు తాగే వయసులో పసిపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు అంటే ఏముంది, అమ్మ కలిపి పెట్టాల్సింది కదా, మీకంతే కదా, అలాంటి బాబు అంత నిష్ఠగా చేస్తుండేసరికి మురిసిపోయాడట. ఇంకా విచిత్రం ఏంటి, లాస్ట్కి వచ్చేసరికి అబ్బాయి ఏం చేశాడంట, ఒక్క కాలు బొట్టల వేలు నేల మీద నిలబెట్టి తపస్సు చేశాడంట. ఒక కాలు పైకెత్తేసి ముందు కుడి కాలు బటన్ వేలు మీద నుంచి తపస్సు చేశాడు కొంతకాలం, తర్వాత మళ్ళీ ఎడం కాలు మీద బటన్ వేలు మీద చేశాడు, అది నొప్పి పుడితే ఇది నొప్పి పుడితే ఒక్క కాలు మీద నుంచి తపస్సు చేశాడు. ఆ కాలు చూడండి, ఆ బాబు చేస్తున్న తపశ్శక్తి ఎంత తీవ్రమైపోయిందంటే అగ్ని జ్వాలలు పొగలు వచ్చినాయి అంట ఆయన శరీరం నుంచి. అంత దాన్ని ఏమంటారంటే తపస్సుతో వచ్చేటటువంటి అగ్ని, తపాగ్ని అంటారు. అట్లా వచ్చినాయంట, పొగలు వచ్చేసినాయంట. ఆ పొగలు 3 లోకాలకి వ్యాపిస్తున్నాయి, వైకుంఠం, కైలాసం, సత్యలోకం, అన్ని లోకాలకి వెళ్ళిపోతుంది. ఇంకా దేవతలందరికీ భయం వేసేసి, పైగా ఈ అబ్బాయి ఒక్క కాలు మీద నుంచుంటానంటే భూమండలం మొత్తం
ఒకవైపు ఒరిగిపోతుందంట. కుడి కాలు మీద నుంచి ఉంటే కుడివైపు ఒరిగిపోయిందంట భూమి, ఎడం కాలు మీద నుంచి ఉంటే ఎడం కాలు వైపు. అంటే చూడండి, 5 ఏళ్ల పిల్లోడు భూమి మీద నుంచుంటే భూమి ఒరిగిపోతుంది. ఎక్కడైనా మనకేమైనా భూమి కదులుతుందా మనం నుంచుంటే? కదలదు కదా. మరి ఆయన తపస్సు శక్తి అంత, ఆ ఒక్క కాలులోకి తన తపశ్శక్తి అంతా ఉండేసరికి భూమికే పక్కకు ఒరిగిపోయే అంత కెపాసిటీ వచ్చిందన్నమాట ఆయన తపస్సులో. చూడండి ఎంత చిన్నపిల్లడు ఎంత పట్టుదలగా చేశాడు. అది పట్టుదల కావాలి ఇక్కడ, అది ముఖ్యం. అనుకున్నది సాధించడానికి పట్టుదల కావాలి. మరి అంత పసిపిల్లోడు చేశాడు అలా. ఇంకా దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తి, అమ్మో ఆ పిల్లోడు తపస్సు చాలా తీవ్రంగా ఉంది, ఇలా భూమి ఒరిగిపోతుంది, మీరు రావాలన్నారంట. సరే, విష్ణుమూర్తి నవ్వుకుంటూ వెనకాల గరుత్మంతుడు, ఆయన వాహనం గ్రద్ద మాట. గరుత్మంతుడు అంటే పెద్ద గ్రద్దలు ఉంటాయి, ఆ ఈగల్, దాని మీద ఎక్కి ఆయన వాహనం పెద్దది ఉంటుంది అన్నమాట, గరుడ పక్షి. దాని మీద లక్ష్మీదేవి ఆయన కూర్చొని వచ్చారంట. వచ్చి సాక్షాత్కరించి ఏం కావాలి నీకు అని అడుగుదామని వచ్చి నుంచుంటే అబ్బాయి కళ్ళు చేసి చూసి, నాయన ధ్రువ నేను వచ్చానంటే అసలు మాటలే లేవంట. చిన్న పిల్లోడు కదా, ఏమీ నీ స్తోత్రాలు రావు, విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఏం పొగడడం రాదు, మంత్రాలు రావు, ఏమి రావు, ఆ నారద చెప్పిన మంత్రం తప్పితే. ఇంకా అలా చూస్తున్నాడంట కళ్ళప్పగిచ్చి, ఏం మాట్లాడటానికి రాక. అమ్మయ్య వచ్చాడని అసలు ఎందుకు వచ్చాడు కూడా మర్చిపోయాడంట. అలాగే చూస్తున్నాడు. నేను ఇంతకాలం తపస్సు చేసి నేను కోసమా, నా మనసులో ఈయన ధ్యానించాను, అంతకంటే బాగున్నాడు 1,000,000 రెట్లు నారదుడు చెప్పిన దానికంటే అని చెప్పేసి ఒక్కొక్క భాగం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి విష్ణుమూర్తిని అలా చూస్తున్నాడంట. అప్పుడు విష్ణుమూర్తికి అర్థమైపోయి పసిపిల్లవాడు తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడని దగ్గరికి తీసుకొని తన శంఖం, ఆయన చేతిలో ఉండే శంఖాన్ని ఆ బాబు తల మీద పెట్టి ఆశీర్వదించాడంట. ఆయన శంఖంలో సకల వేదాలు, సకల జ్ఞానం ఉంటుందంట. అదంతా తల మీద ఆ శంఖం పెట్టేసరికి ధ్రువుడి తల మీద మొత్తం జ్ఞానం అతనిలోకి వెళ్ళిపోయి ఆ శంఖం తీసిన తర్వాత విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎంతో బాగా స్తోత్రాలు చేశాడంట. స్తోత్రం అంటే ఒక పాటలాగా కానీ పద్యంలాగా కానీ ఆయన్ని పొగడటం అన్నమాట. విష్ణుమూర్తిని, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి, నీ వల్లే అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి అట్లా వర్ణించి పొగిడి నమస్కరించాడు. సరే, విష్ణుమూర్తి అడిగారు ఏం కావాలి నీకు అని. అసలు దేనికోసం తపస్సు చేశాడు అది కూడా మర్చిపోయాడంట ధ్రువుడు. అందుకని అంత దివ్యం మోహనాకారంతో ఉన్న స్వామిని చూసి, నేను మీతో పాటు మీ దగ్గరే ఉండాలి, మిమ్మల్నే చూస్తూ ఉండాలి, నాకు ఆనందం కావాలంటే ఆయన నవ్వి అన్నాడంట, అది కాదు, చివరికి నా దగ్గరికే వస్తావులే, కానీ నువ్వు అడిగింది ఏంటి నన్ను వచ్చేటప్పుడు, అన్నిటికంటే పెద్ద పదవి కావాలన్నావు కదా, నీకు తెలుసా ఏంటి ఆ పెద్ద పదవి అంటే, నాకు తెలీదు అన్నాడంట. మరి అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇవ్వబోయేటటువంటి ఒక దివ్యమైన పదం, నీకు అత్యున్నతమైనటువంటి పదవి. అదేమిటంటే ధ్రువమండలం. ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ మీకు తెలిసి ఉంటుంది, అంటే సౌర కుటుంబం. ఇప్పుడు ఇంకా అందరూ ఇంగ్లీష్ మీడియం. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ప్లానెట్స్ ఇవన్నీ ఒక సూర్యుడి చుట్టూతా గ్రహాలు తిరుగుతుంటాయి, వాటి చుట్టూతా వాటి ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇది మొత్తాన్ని కలిపి ఒక సౌర కుటుంబం, ఒక సోలార్ సిస్టమ్ అంటారు. అలాగే ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ప్రతి నక్షత్రం ఒక సన్నే. ఆకాశంలో ఎన్నో నెబ్యులాలు, గెలాక్సీలు ఉంటాయి. ప్రతి గెలాక్సీలో ఎన్నో సౌర కుటుంబాలు అంటే సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. అలాంటి ఎన్నో గెలాక్సీలకి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి తిరుగుతూ ఉంటాయి, ఒకదానికొకటి పడిపోకుండా అనంతమైనటువంటి ఆకాశంలో, విశ్వంలో. అలాంటి ఒక ధ్రువమండలంగా నిన్ను మారుస్తాను, నీకు ఆ స్థానం ఇస్తున్నాను నేను అని చెప్పారట. ఇంకా ధ్రువుడికి ఏమనిపించలా, ఏమిటో అనుకున్నాడు. సరే, ఆయన నువ్వు వెళ్ళి ఇంకా మీ రాజ్యానికి వెళ్ళు, నువ్వు రాజు అవుతావు, ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చివరిలో నేను నీకు ఆ పదవి అక్కడికి ఆ ధ్రువమండలానికి పంపిస్తాను, తర్వాత నాలో ఐక్యమవుతావు, నీ ఆత్మని నేను నాలో ఐక్యం చేసుకుంటా అని చెప్పాడంట. అయితే బాబు ఇంకా విష్ణుమూర్తి మాయమైపోయిన తర్వాత నిరాశగా దిగులుగా మొహం పెట్టుకొని వచ్చేస్తున్నాడంట. ఎందుకు వచ్చేస్తున్నాడు, అలాంటి సాక్షాత్ స్వామి కనిపించి ఏదో ఒక
ఒక మండలానికి అంటే ఒక ధ్రువ మండలం అని చెప్పారు కదా, అక్కడ నువ్వే అధికారివి, నేను అలా అక్కడికి పంపిస్తున్నాను అనేసరికి ఈయనకి చిన్నపిల్లవాడు కదా, అందుకని అదేం ఆనందాన్ని ఎమ్మటే ఇస్తే ఆనందంగా ఉంటుంది, ఆయనకు తెలియదు కదా ఆనందం ఏంటో, ఆ పదవి గొప్పతనం ఏంటో. అందుకని నిరాశగా ఇంటికి బయలుదేరాడు. అక్కడ రాజ్యంలో వాళ్ళ నాన్నగారికి అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందన్నమాట. అయ్యో అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు, అయ్యో నేను కొంచెం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే బాగుండేది, అంత బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు, అసలు బ్రతుకున్నాడో లేదో, అంత పసిపిల్లోడు అడవుల్లోకి వెళ్ళిపోతే ఏ క్రూర మృగం తినేసిందేమో అని చెప్పేసి చాలా బాధపడుతూ దిగులుగున్నాడంట. అప్పుడు నారదుడు వెళ్ళి చెప్పాడంట, ఏం లేదు, నీ కొడుకు తపస్సు పూర్తి చేసుకున్నాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, వరాలు పొంది వస్తున్నాడు అంటే ఇంకా ఆయన సంతోషంగా ఎదురు స్వాగతం చెప్పి ఆయన కొడుకుని తీసుకొని లోపలికి వెళ్ళి భార్యని సునీతిని అంటే ధ్రువుడి యొక్క తల్లిని తీసుకొని వెళ్ళి ఎదురు పిల్లోని తీసుకొని చక్కగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని తీసుకొచ్చాడంట లోపలికి. ఆ తమ్ముడు మళ్ళీ అంటే ఉత్తముడు రెండవ భార్య సురుచి కూడా వచ్చారు. అందరు కలిసి ఆ అబ్బాయిని గౌరవించారన్నమాట. ప్రజలందరూ ధ్రువుడే రాజు కావాలన్నారంట. సరే, రాజుగా అభిషేకం చేశాడు. తర్వాత ఉత్తముడు ఏం చేశాడంట, నేను కూడా తపస్సు చేస్తాను విష్ణుమూర్తికి అని చెప్పి హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోతూ ఉంటే దారిలో యక్షులు అతను చంపేశారంట పాపం. వీళ్ళమ్మ సురుచి అయ్యో బిడ్డ చచ్చిపోయాడనే వార్త తెలిసి నేను బిడ్డని అంటే ఎత్తుక్కుంటూ వెళ్దామని చెప్పేసి బిడ్డ చనిపోయాడనే వార్త ఎవరో భటుల ద్వారా తెలుస్తుంది. అయ్యో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది కొడుకు కోసం పిచ్చెక్కినట్టు. ఇంకేం ఆమె కొడుకు కోసం కదా బతికేది, ఇలా అయిపోయింది, కొడుకు చనిపోయాడని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే ఆమె కూడా దారిలో అడవికి కార్చిచ్చు అంటుకొని, అంటే అడవికి అప్పుడప్పుడు నిప్పు అంటుకుంటాడు, చెట్లు తగిలి రాసుకొని పెద్ద పెద్ద మంటలు వస్తాయి, అడవుల్లో పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి తగిలినప్పుడు ఎండల్లో మంటలు వచ్చేసి అడవి కాలిపోతుంది. అలా కార్చిచ్చు రగిలినప్పుడు ఆమె దాంట్లో చనిపోయిందంట. అలా సురుచి కొడుకు చనిపోయారు. మరి చూడండి పిల్లలు, ఆమె మంచిది కాదు, ఆమె కొడుకు కూడా దాని ఫలితం అనుభవించాల్సి వచ్చింది పాపం. ఎప్పుడైతే ఆమె తను గొప్ప, తన కడుపును పుట్టాడు కాబట్టి తన కొడుకు గొప్ప, అందుకని అతడే తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అనే అహంతోనే కదా ధ్రువుడిని అవమానించింది. నువ్వు మీ అమ్మ కడుపును ఎందుకు పుట్టావు, నా కడుపును పుట్టాల్సింది అది ఇదని. మరి ఇప్పుడు ఏమైంది పాపం, ఆమె అంతగా ఆ కొడుకు కోసం ప్రయత్నిస్తే కొడుకుకే గౌరవం దక్కాలనుకుంటే కొడుకు చనిపోయాడు, ఆమె కొడుకు కోసం వెళ్తే చనిపోయింది. అందుకని ఎప్పుడు కూడా మనసులో అంటే కుళ్ళు కుచితాలు పెట్టుకోకూడదు, ఒకళ్ళ కీడు కోరకూడదు, ఒకళ్ళని అవమానించకూడదు. అందులో పెద్ద అమ్మాయి ఉండి తల్లి స్థానంలో ఉండి అలా అసలు పిల్లల్ని ఇన్సల్ట్ చేయకూడదు అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ధ్రువుడు పాపం ఇంకా ఆ తమ్ముడు చనిపోయాడు, పిల్లి చనిపోయిందని తెలిసి బాధపడతాడు, ఊరుకుంటాడు. కానీ అట్లా యక్షులు చంపారని తెలిసిన తర్వాత అతనికి కోపం వచ్చి అసలు ఆ యక్షుల మీద దండయాత్ర చేయాలని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ఆ యక్షుల మీద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి చాలామంది యక్షుల్ని చంపేస్తాడు. యక్షులకు రాజు ఎవరు, కుబేరుడు. ఆ కుబేరుడు ఎవరు, శివుడి యొక్క స్నేహితుడు అన్నమాట. కుబేరుడు అంటే ధనానికి అధిపతి. ఆయన ఆ యుద్ధం చేసి ఎంతోమంది చంపేస్తుంటే అసలు ఆయన ఆపటం లేదంట యుద్ధం. అప్పుడు వాళ్ళ తాతగారు ఆయన స్వయంభూ మనువు ప్రత్యక్షమై అక్కడ, నువ్వు చేస్తున్న పని, 5 ఏళ్ల పిల్లవాడివి తపస్సు చేసి విష్ణు సాక్షాత్కారం పొంది ఇంత వరం పొందావు, అంత ఉన్నత పదవిని పొందావు, నీకు ఈ అహంకారం ఎందుకు, వీళ్ళందరినీ చంపడం ఎందుకు, ఒక యక్షుడు నీ తమ్ముడిని చంపాడనుకో, ఆ యక్షుడిని చంపితే సరిపోయేది, ఇంతమందిని ఎందుకు బలి తీసుకుంటున్నావు నీ అహంకారంతో అని చెప్పి, వద్దు ఆపేసే, ఇంక యుద్ధం ఆపేసి నీ రాజ్యానికి వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపోయినసరికి అంత కోపంతో యుద్ధం చేస్తున్న ఆ ధ్రువుడు కూడా తాతగారి మాట మన్నించి, నిజమే కదా ఆ యక్షుని ఒకరిని చంపుకొని ఇంతమందిని ఎందుకు చంపాను అనవసరంగా అని చెప్పి బాధపడి తాతగారి మాట విని వెనక్కి వచ్చేద్దామని బయలుదేరాడంట. అప్పుడు ఆ వార్త తెలిసి కుబేరుడికి కూడా ముచ్చటేసి ప్రత్యక్షమై, నువ్వు మీ తాతగారు చెప్పిన ఒక్క మాటకి తిరిగి వెళ్ళిపోతున్నావు, నీకు బలం ఉండి కూడా యుద్ధం చేస్తూ కూడా ఆపెళ్తున్నావు అంటే పెద్దలకి ఎంత మర్యాద ఇస్తున్నావు నువ్వు, ఇంత శౌర్య పరాక్రమాలు ఉండని చెప్పి దానికి మెచ్చుకొని ఏం వరం కావాలో అడిగానంట కుబేరుడు కూడా. ఇంకప్పుడు ఈయన పశ్చాత్తాపడ్డాడు, నాకేం వరం అక్కర్లేదు, 5 ఏళ్ల పిల్లవాడిగా నేను అంత తీవ్రంగా తపస్సు చేసి 5 నెలల్లో భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన ఆ నిర్మలత్వం అది ఏమైపోయింది నాకు, అందుకని మీరు నాకేమీ అక్కర్లేదు, ఎప్పుడు 24 గంటలు భగవన్నామస్మరణలోనే ఉండేటట్టు, ఆ చింతనలోనే ఉండేటట్టు నాకు అనుగ్రహించండి, ఈ అనవసరమైన కోపాలకి బలైపోతుంది నా మనసు అని చెప్పి ఆవరం అడిగాడు. చూడండి ఎంత ఉన్నతమైన ఆలోచన.
కోపం ఎవరికైనా వస్తుంది, కానీ ఏం తెలుసుకోవాలి ఇందులో మీరు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆగాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అని తల్లిదండ్రులు కానీ, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరు చెప్పినా సరే, పెద్దవాళ్ళు, గురువు కానీ నీకు ఒక మంచి మాట చెప్పారు, మనకు తెలిసి తెలియక మీరు తప్పులు చేస్తారు, అప్పుడు అంటే ఆగాలి. ఇది తప్పు చేయకూడదంటే వినాలి, అప్పుడు మంచి జరుగుతుంది అన్నమాట. అతను అలా వినబట్ట కదా కుబేరుడు కూడా వరం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత చాలా కాలం రాజ్యం పరిపాలించాడు. చివరిలో వృద్ధాప్యంలో మళ్ళీ అడవులకి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. చివరి ఆయన మరణ సమయం ఆసనమైనప్పుడు మృత్యువే దగ్గరికి వచ్చిందన్నమాట. వస్తే ఎవరు వచ్చారు మృత్యువు అంటే, యముడు రాలా, చక్కగా వాళ్ళు వచ్చారు. ఎవరు? విష్ణు భటులు వచ్చారు వైకుంఠం నుంచి తీసుకెళ్ళటానికి. వస్తే అప్పుడు ఏమన్నాడు, వాళ్ళు భయపడుతున్నారు ధ్రువుడి యొక్క తపశ్శక్తికి, ఆయన తేజస్సుకి. వచ్చి వినయంగా నుంచొని చెప్పారట, మీకు ఆసన్న కాలం సమీపించింది, మీరు రావాలి వైకుంఠానికి. అంటే సరే వస్తాను, అందులో మీరు ఎందుకు భయపడేదంటే, మిమ్మల్ని అలా మృత్యు రూపంలో తీసుకెళ్తానికి మాకు ఇబ్బందిగా ఉందంటే అని ఆ మృత్యు దేవత వచ్చి తల వంచి నుంచుందంట ముందు. మీకు మరణకాలం ఆసనమైంది, మీరు ఇంక శరీరాన్ని వదిలిపెట్టాలి, మేము బలవంతంగా తీసుకెళ్ళలేము, మీ అంతటా మీరు రావాలంటే. అప్పుడు ధ్రువుడట, మీరెందుకు దానికి బాధపడేది, నాకు ఈ శరీరంతో పని లేదు, చాలా లీలగా వదిలేస్తానని చెప్పి సంతోషంగా ఆ మృత్యువు యొక్క శిరస్సు మీద తలబెట్టి ఆ వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆ రథం ఎక్కేసేసి ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయాడట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కథ. ఆయన చివరి కాలం అంత చక్కగా ఆ మృత్యువును కూడా జయించి శరీరాన్ని అవలీలగా వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోయి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు. ఆయనలో లీనమయ్యాడు, అక్కడ ధ్రువమండలంగా ఉండిపోయాడు. అది కథ. ఓకే పిల్లలు, కథ నచ్చిందా? మరి ఈ కథ ద్వారా మీరేం నీతి నేర్చుకున్నారు? ధ్రువుడిలాగా ఉండాలి, మంచి మనస్సుతో ఉండాలి, చక్కగా పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. అలాగే తల్లి మాట విన్నాడు, తర్వాత తాతగారి మాట వినారంటే పెద్దల మాట, కన్న తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, గురువుల మాట వినాలి. అలా విని ఎంతో ప్రతిభతో అంత ధ్రువమండలంగా ఎదిగాడు ఆయన. అంటే స్వయం కృషితో కానీ, నిష్ఠతో కానీ, భగవంతుడు ఎలా భక్తితో కానీ ఉంటే మంచి జరుగుతుంది అన్నమాట. మరి అలాగే మంచి జీవితాన్ని, మంచి మనస్సుని కలిగి మంచి పట్టుదలతో ఏది సాధించాలన్నా సాధించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటి? పెద్దల మాట వినాలి, అలాగే వీటికంటే ముఖ్యం భగవంతుడి ఎడల అనన్యమైన భక్తి ఉండాలన్నమాట. మనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు, మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు అన్నమాట. ఆ భక్తి భావం కావాలి చిన్నప్పటి నుంచి. కానీ తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవాలి, భగవంతుడి ఎడల భక్తి విశ్వాసాలతో ఉండాలి. ఓకేనా? బాయ్ బాయ్ చిల్డ్రన్. మళ్ళీ ఇంకొక కథతో మీ దగ్గరికి వస్తాను.